మంచిర్యాల జిల్లా చెన్నూరు సీఐ దేవేంద్రరావు చర్యను ఖండించారు. మన్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ కౌన్సిలర్పై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే మున్నూరు కాపు సంఘం తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గత పోయిన వారం నాడు మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయిన చెన్నూరు కౌన్సిలర్ 9వ నెంబరు ఎక్స్ కౌన్సిలర్ అనిల్ పటేల్ గారి మీద చెన్నూరు లోకల్ సిఐ దేవేందర్ గారు కొన్ని కారణాల వల్ల చేంజ్ చేసుకోవడం జరిగింది. దీన్ని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘంకి వెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాము. మున్నూరు కాపు తీవ్రాధారమైన వ్యవసాయం, అందులో ప్రజాసేవకు అంకితమైన అనిల్ పటేల్ గారి మీద దాడి చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎరువుల గురించి, యూరియా బస్తాల గురించి ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్లకు ప్రజాసేవలో భాగస్వాములైన నా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అనిల్ పటేల్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అందులో కొన్ని అన్యాయ కారణాల వల్ల మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ మీద చేయి చేసుకున్న ఎస్ఐ గారి మీద తక్షణమే సిఐ గారి మీద తక్షణమే చర్యలు తీసుకొని సగిన న్యాయం చేయాలని, ఇకపై మున్నూరు కాపు ముద్దుబిడ్డ మీద ఎవరు చేయాలన్నా వెనుక ముందు అయ్యే విధంగా ఆలోచన చేయాలని. ఎందుకంటే నా మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్ ప్రజా జీవిత భాగంలో భాగస్వాములు అంకితమై ఉన్నాడు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అతి త్వరలో దీనిపై చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేని ఎడల మళ్ళీ ఒక 10-15 రోజుల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఎడల మా సంఘం మున్నూరు కాపు సంఘం మళ్ళీ ఒకసారి కూర్చొని చెన్నూరు పట్టణ బంధు కూడా పిలుపునివ్వాలని అతి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపే సీఏ గారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 3వ తారీఖు జరిగినటువంటి ఏదైతే మాజీ కౌన్సిలర్ అనిల్ పై చెన్నూరు సిఐ చేంజ్ చేసుకోవడం మేము మున్నూరు కాపు పక్షాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి, కానీ ఇక ముందు కూడా మరి మున్నూరు కాపుల పైన దాడులు జరగవద్దని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇలా ఒక దిక్కు పోలీసు వ్యవస్థ ఏంటంటే ప్రజలకు అందరికీ అనుసంధానంగా ఉండాలి, కానీ ఇక్కడ కేవలం అక్కడ ఏదైతే యూరియా కోసం జరుగుతున్నటువంటి ఇష్యూలో కావాల్సుకొని చెప్పేసి ఈయన పైన చేసుకోవడం తీవ్రంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ ఖండిస్తూ రానటువంటి రోజుల్లో కూడా మున్నూరు కాపుల సత్తా ఏందో మీరు చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపుల పైన ఇక నుండి దాడి జరిగితే రాష్ట్ర కమిటీ పక్షాన కూడా మేము ఎక్కడికైనా వెళ్ళి సిద్ధంగా ఉండే వాళ్ళం మా రాష్ట్ర కమిటీ పక్షాన వాళ్ళని ఖండిస్తూ, ఏదైతే మా అనిల్ పైన దాడి జరిగింది దానికి రాష్ట్ర కమిటీ పక్షాన కూడా మేము ఖండిస్తూ ఖచ్చితంగా సిఐ వెంటనే ఏదైతే క్షమాపణ చెప్పాలి, అక్కడ జరిగిందే కూడా ఖచ్చితంగా ఎందుకోసం జరిగిందని కూడా సిఐ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికోసం ఇలా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు యూరియా కోసం, అక్కడ అనేక రకాలుగా కూడా శ్లోకాలు ఇస్తారు. ఇక్కడ ప్రజల పక్షాన ప్రేడ్ కాబట్టి అక్కడ ఏమైనా సమస్య ఉంటే మాట్లాడాలి, కానీ చేసుకోవడం మాత్రం మీరు తిరిగి ఖండిస్తాము.